హెచ్చరించినటువంటి హెచ్చరికలను బట్టి, అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి నేను చెప్పేది ఏంటంటే, మీరు దేవుని వాక్యము ఒక విషయం చెబుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో స్త్రీతో ఏమన్నాడు అంటే, సొలొమోను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పాడు. అలాగే పేతురు గారు మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నారంటే, పురుషుడిని జ్ఞానయుక్తంగా కాపురం చేయడం నేర్చుకోమన్నాడు. మన అందరి జీవితాలు, ఇప్పుడు పెండ్లు అయిన వారు ఉన్నారు, పెండ్లి చేసుకోబోతున్న వారు ఉన్నారు, పెండ్లికి సిద్ధపడుతున్న వారు ఉన్నారు, మాకెప్పుడు వివాహం జరుగుతుందని ఎదురు చూసేటువంటి కన్యకులు, యవ్వన కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఒక దంపతులు వారి జీవితము చక్కగా నడవాలి అని అంటే వారికి తప్పనిసరిగా జ్ఞానం అవసరము. ఆ జ్ఞానయుక్తంగా మీరు కాపురం చేయాలి. దేవుని వాక్యం చెబుతుంది. ఇప్పుడు కూడా ఆ జ్ఞానం మనకి ఎలా దొరుకుతుందంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు దొరుకుతుంది. మీరు ఎప్పుడు కూడా ఎవరితో ఎక్కువ సమయం గడిపినా గడపకపోయినా, ఎవరికి సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇద్దరు కలిసి ఖచ్చితంగా దేవునితో గడపాలి. ప్రతిరోజు మీరు డ్యూటీలు ముగించుకుని వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పగా మీరు ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వివాహ జీవితానికి, వివాహానికి దేవుడు చాలా పెద్ద పీట వేశాడు, చాలా పెద్ద ప్రాముఖ్యత ఇచ్చాడు. దాన్ని మీరు గుర్తించాలి. ఇద్దరు కలిసి దేవునితో గడపాలి, బైబిల్ చదువుకోవాలి. అట్లాగే పేతురు మంచి దైవజనులైనటువంటి తల్లిదండ్రుల దగ్గర, ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు కాబట్టి తనకి తెలిసినటువంటి ఆత్మీయ సంగతులన్నిటినీ కూడా తన భార్యకు తెలియదు కాబట్టి వాటన్నిటినీ కూడా జ్ఞానంగా ఆవిడికి తెలియజేస్తూ, జీవితంలో తను ఎదుర్కొన్న ప్రతి సమస్యకి దేవుడు ఎలాంటి సొల్యూషన్ ఇచ్చాడో తన భార్యకు వివరిస్తూ, అవసరమైనప్పుడల్లా తన ఆత్మీయ తల్లిదండ్రుల సలహాలు తీసుకుంటూ ఈ భార్యను ప్రభువులోనికి నడిపించాల్సినటువంటి ఒక ఆత్మని దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఈ విషయాన్ని పురుషుడిగా నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకుని నీ భార్యకు రక్షణ ఇప్పించాల్సినటువంటి భాగ్యం